ఇది లేక తన సోదరి అయిన హోళిక సహాయాన్ని కోరాడు. ఎందుకంటే హోళికకు ఒక వరం ఉంది. అదేమిటంటే ఆమె అగ్నిలో పడినా దహించదు. ఆమె ద్వారా తన కుమారుడైన ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేయాలని అనుకున్నాడు హిరణ్యకశిపుడు. పుత్రవాత్సల్యం ఉన్న శత్రునామ జపం చేయడం ఇష్టం లేక కుమారుని మట్టు పెట్టాలని అనుకున్నాడు. అన్న కోరిక మేరకు హోళిక బాలుడైన ప్రహ్లాదుని ఒడిలో కూర్చుండబెట్టుకుని ప్రజ్వలిస్తున్న అగ్నిలో దూకింది. విష్ణుమాయ వల్ల హోళిక అగ్నిలో దహించుకుపోయింది. హరిభక్తుడైన ప్రహ్లాదుడు మాత్రం చిరునవ్వుతో బయటకొచ్చాడు. దీనివల్ల చెడుపై మంచి ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుందనే మనం అర్థం చేసుకోవాలి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, హోళికా వృత్తాంతమే. హోళీ పండుగ ముందు రాత్రి దుష్టరాక్షసి హోళికా విగ్రహాన్ని దహనం చేస్తారు. ఆ సందర్భంగా ఆ మన్నాడు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగ జరుపుకుంటారు. అందుకే దీనికి హోళీ అనే పేరు వచ్చింది. ఈ పండుగను హోళికా పౌర్ణమి, కాముని పున్నమి, డోలికోత్సవం అనే పేర్లతో వివిధ ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. రంగులు చల్లుకుని మిఠాయిలు పంచుకుంటారు.